హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. అండ్ ఇంకా ఎస్టర్డే ఫ్రైడే కదా, ఇంకా ఫెస్టివల్ అయిన వెంటనే ఇంకా ఫ్రైడే రోజు మార్నింగే నాన్ వెజ్ అయితే తీసుకొచ్చాడు మా హస్బెండ్. అండ్ ఫస్ట్ అయితే నాకు ఈ స్టమక్ ఎందుకు అప్సెట్గా ఉంది, గౌతు తినాలనిపించట్లేదు, నీకు ఒక్కటే తీసుకొస్తాననేసి చెప్పున్నాడు. అండ్ నాకు ఒక్కటే అయితే వద్దు సోము, అండ్ నాకు కూడా తినాలనిపించదు, అండ్ నీకు నువ్వు తింటానంటేనే తీసుకురా అనేసి చెప్పాను అనమాట. ఇంకా నా కోసం మళ్ళీ తను ఎందుకు ఇబ్బంది పడుతుంది అనేసి అనుకున్నాడు. మళ్ళీ తర్వాత నేను డిసప్పాయింట్ అవుతాననేసి తీసుకొచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది రాహుల్ కూడా ఉన్నాడు, అండ్ ఇంకా తీసుకొచ్చేద్దాంలే అనేసి. అండ్ ఇంకా వెళ్ళి తీసుకొని వచ్చాడనమాట. 1 కిలో మటన్ అండ్ 1/2 కిలో చికెన్ అయితే తీసుకొచ్చాడు. అండ్ మా హస్బెండ్ ఎస్టర్డే లైక్ ఫెస్టివల్ రోజు 1 మీలే చేశాడనమాట, 1 టైమే ఆఫ్టర్నూన్. అది కూడా ఇంకా నైట్ కూడా ఏం తినలేదు, బట్ అది డైజెస్ట్ అవ్వలేదు, అది ఎందుకో అనేసి ఇంకా పాపం వద్దన్నాడు. ఇంకా తర్వాత మంచిగా తీసుకొచ్చిన తర్వాత జీరా అండ్ జింజరు అండ్ ధనియాలు అన్నీ మంచిగా హాట్ వాటర్లో మరిగించి నాకు ఇవ్వబోతు అనేసి చెప్పాడు. ఇంకా అలా చేసి ఇచ్చాను. ఇంకా తాగిన తర్వాత ఫ్రీ అయిందనేసి ఇంకా తర్వాత మార్నింగ్ ఇంకా నేను ఫాస్ట్గా చేసేసానులే. ఇంకా 7కే తీసుకొని వచ్చేసాడు, 7 o'clock అలాగా. ఇంకా గ్రేవీ పెట్టాను, 1 కిలో మటన్ని గ్రేవీ పెట్టాను అనమాట మంచిగా. అందులో కాంబినేషన్గా బగారా రైస్ చేశాను. అండ్ చికెన్ 1/2 కిలో తీసుకొచ్చాడు కదా, అందులో బోన్లెస్ తీసి కొద్దిగా కేదర్ కోసం పకోడా చేశాను అనమాట, చికెన్ పకోడా. అండ్ ఇంక ఇదంతా మసాలా అదంతా చేస్తే మా కేదర్ కారం అనేసి తినడనేసి ఇంకా అలా సపరేట్గా చేశాను కేదర్ కోసం. అండ్ ఇంకా రిమైనింగ్ది చికెన్ ఫ్రై చేశాను అనమాట సింపుల్గా చపాతీలోకి. సో ఇంకా ఫాస్ట్గా అయితే ఇంకా లంచ్ బాక్స్లో కూడా మా హస్బెండ్కి కొంచెం వద్దు అన్నాడు, లంచ్ బాక్స్ స్కిప్ చేస్తాను ఈరోజు అన్నాడు. అయినా కొద్దిగా ఎందుకో నాకు అలా పంపించాలనిపించదు అనమాట. లంచ్ బాక్స్ ఖచ్చితంగా ఎంత కష్టమైనా ఫాస్ట్గా మా హస్బెండ్ లైక్ బ్రేక్ఫాస్ట్ చేసే లోపల లేదా ఫ్రెష్ అప్ అయ్యే లోపల ఏదో ఒకటి చేసి పంపిస్తాను అనమాట. సో ఇంకా అలాగా నాకు మనసు ఒప్పలేదు, అందుకనేసి ఇంకా ఫాస్ట్గా చేసి ఇచ్చేసాను. అండ్ ఇంకా తినిన తర్వాత ఇంకా మంచిగా బటర్ మిల్క్, జీరా పౌడర్ వేసి అండ్ లెమన్, పుదీనా అన్నీ వేసి ఇంకా నేను జింజరు చేసి ఇచ్చానమాట. ఇంకా అది మా హస్బెండ్ మంచిగా లాస్ట్లో ఇలాగా అనేసి తీసుకొని వెళ్తున్నాడు అనమాట రాహుల్ కోసం, అంతని కోసం. పాపం రాహుల్ వచ్చిన తర్వాత రెడ్ మీట్ తినకూడదు అనేసి రెడ్ మీట్ తినలేదు, ఓన్లీ చికెన్ ఫ్రై అండ్ చపాతి తిన్నాడనమాట. సో నేను అప్పటికి ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదన్నమాట ప్రిపేర్ చేసినప్పటికీ. అయినా టేస్ట్ చూడకపోయినా అన్ని ఉప్పు కారం అన్నీ మంచిగా వేస్తున్నాను. ఫెస్టివల్ రోజు కూడా అంతే, మనము టేస్ట్ చూడకూడదు కదా దేవుడికి పెట్టకముందే. సో ఇంకా అన్నీ మంచిగా కుదిరినాయి అనమాట. ఇంక ఈరోజు కూడా అలానే మంచిగా ఉన్నాయనేసి చెప్పాడు మా హస్బెండ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే guys. Bye. Subscribe for more videos. Until then, take care and bye bye. See you in the next vlog.